అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ యొక్క శ్రేయోభిలాషిగా లకావతాను మేము వచ్చేసాము మా యొక్క సరికొత్త ఛానల్తో. ఈ యొక్క ఛానల్లో అందరిని ఉద్దేశించి మాట్లాడేది ఏమిటంటే, మనం వాడే మొబైల్ ఫోన్ గురించి. ప్రతిరోజు మనం ఎన్ని గంటలు మొబైల్ ఫోన్తో మాట్లాడుతున్నాం, మొబైల్ ఫోన్ వాడుతున్నాం. ఎక్కువసేపు వాడటం వల్ల జరిగే అనర్థాలు ఏమిటి, దానివల్ల వచ్చే మన యొక్క సమస్య ఏమిటి, మన ఆరోగ్యానికి ఎంత ప్రభావితం చేస్తుంది అనే అంశాల మీద మాట్లాడబోతున్నాము. ప్రతి ఒక్కరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయగలరు. ఇప్పుడు టాపిక్ వచ్చేస్తే, ప్రతిరోజు మనం ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు 24 గంటలు మొబైల్తోనే ఉంటున్నాము. మొబైలే మన యొక్క జీవితం అయిపోయింది. మొబైల్ లేకుండా మనం ఏ పని చేసుకోలేకపోతున్నాము. మొబైల్ లేకుండా అన్నం తినలేకపోతున్నాము. అన్నం తినకుండా ఒక గంట అయినా ఉంటామేమో కానీ మొబైల్ చేతిలో లేకపోతే అర సెకండ్ కూడా ఉండలేకపోతున్నాము. అట్లా మనకు మొబైల్ అట్రాక్ట్ అయింది. ఆ రేడియేషన్ అనేది మన యొక్క జీవితాన్ని చిన్నభిన్నం చేయడానికి మనమే మనకు గోయి తీసుకుంటున్నాము. మన మెదడుకు ఆ యొక్క మొబైల్ ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో మీకు తెలుసా? మన కంటికి దెబ్బతినడానికి రేడియేషన్ మన యొక్క చేతిలో ఉండటం వల్ల మన కళ్ళు పోతాయి, మన యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది, లేనిపోని రోగాలు వస్తాయి, రాత్రుళ్ళు నిద్ర పట్టదు. పిల్లల చదువు కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ చాలా చిన్న భిన్నం చేస్తుంది. చదువుకు దూరమై ఈ మొబైల్ ఫోన్లో ఎక్కువ వాడటం, మొబైల్ ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో వచ్చే యాటిట్యూడ్ ఇవన్నీ చూడడం, మొబైల్ ఫోన్ పట్టుకొని పబ్జీ గేమ్ లాంటివి ఆడటం, ఈ విధంగా యువతను కూడా చిన్న భిన్నం చేయడానికి ఈ యొక్క మొబైల్ ఫోన్ ఎంతో దోహదపడుతుంది. ఇటువంటి పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్త పడి ఈ యొక్క మొబైల్ ఫోన్తో కొంచెం దూరం ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా చిన్నపిల్లలకు పుట్టిన నుంచి వారికి మనం మొబైల్ ఫోన్తో అలవాటు చేస్తున్నాము. చిన్నపిల్లలు అన్నం తినాలన్నా మొబైల్ ఫోన్ ఇస్తున్నాము, పడుకోవాలన్నా మొబైల్ ఫోన్ ఇస్తున్నాము, పాలు తాగాలన్నా మొబైల్ ఫోన్ చేతిలో ఇస్తున్నాము. అలా ఇవ్వడం వల్ల వారి యొక్క కళ్ళు దెబ్బతింటాయి, వారి యొక్క చిన్న యొక్క మెదడు చితికిపోతుంది. వారికి మనమే జబ్బును తయారు చేస్తున్నట్టు ఉంటుంది. ఆ జబ్బును మనం తయారు చేసి డాక్టర్ చేతిలో పెట్టినప్పుడు ఆ డాక్టర్ చెప్పే సంగతి ఏమిటంటే, చిన్నపిల్లలకు మొబైల్ ఇవ్వకూడదు అని చెప్తారు. అయినా మనం పట్టించుకోము. అటువంటి దుర్భర పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఈ పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా మన యొక్క సమస్య ఏమిటంటే, మొబైల్ ఫోన్ ఉంటేనే మన యొక్క అవసరాలు తీరుతాయని మనం అనుకుంటాము. కానీ మన యొక్క కుటుంబంతో కూడా మనం మొబైల్ ఫోన్ దూరం చేస్తుంది. వారితో మనం సరిగా మాట్లాడలేకపోతాం. మరియు ఏదైనా మనకు కావాల్సి వచ్చినప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాం, కానీ వారి యొక్క దగ్గరకు పోయి మన సమస్య ఏమిటో చెప్పలేకపోతాం. అది కూడా మనం ఫోన్లో చెప్తే మాత్రం అర్థమవుతుందని అనుకుంటాం, కానీ అది ఘోరంగా ప్రమాదకరమైంది. కర్ణబేరి దెబ్బతింటుంది. అటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క ఛానల్ మీకోసం ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మీద మంచి కంటెంట్తో రాబోతుంది. ఈ యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయగలరు. మీకోసం మీ యొక్క శ్రేయోభిలాషి హనుమ.